శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన: హరి కనోబా, సోమదేవస్వామి, నానాసాహెబ్ చందోర్కరు. ప్రస్తావన: వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొంటే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మన ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి యునర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షం నిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము. హరి కనోబాయను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినను, కానీ నమ్మలేదు. కారణమేమన్నా? అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిర్డీకి వచ్చాను. అతని తలపై జలతారు పాగాయుండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకొనెను. క్రొత్త చెప్పులెచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలను పెట్టి బాబా దర్శనంకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనంనకు కూర్చుండెను. కానీ తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కొంటకు బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కొంటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికాబేట జడికాపేట అని హర్చుమనియు చెప్పెనను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కనోబా కొడుకనియు అతని తలపై జరిపాగా కలదాయని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పాను. ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కనోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అనియు తను కనోబా కుమారుడనియు తన తలపై ధరించు జరిపాగను చూపాను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరి కనోబా మిక్కిలి ఆశ్చర్యపడింది. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అదే షిరిడికి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను. అతనికి కావలసింది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరను. సంతోషంతో ఇంటికి పోయాను.
సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 సంవత్సరంలో హిమాలయంకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరాకాశకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయాజీ ఇంట్లో దిగింది. బాబా లీలలను విని సంతసించను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగింది. బాయిజీ వద్ద నుంచి పరిచయపుత్తరము తీసుకొని షిరిడీకి పోయాను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు భవ్యాలంకారములతోనూ ఉందురు. కాని ఈ పై గుర్తులను పట్టే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంతాగా తోచను. 2 పతాకం ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను, అది యోగికి తగినది కాదు, దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటు పడుతున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేలా? జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరపడి ఇట్లను, గుర్రములతోనూ పల్లకిలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరుగుపోవుటయే మేలు అనను. ఇట్లనుచూ తిరిగి ప్రయాణమునకు సిద్ధమయ్యాను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీ నలంకరించిన వారు బాబా భక్తులు కానీ ఆయనకేమీ అవసరం కానీ సంబంధం కానీ లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి సాయిబాబాను చూచున్నట్లు చేసిరి. సోమదేవస్వామి మసీద్ దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటిలో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ నడిగంటిపోయాను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును, అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నిగరవైచుచున్నారో అట్టివారి దర్శనం చెయ్యనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనను ఉండవద్దు అనను. ఆ స్వామి మిగిలి ఆశ్చర్యపడాను. బాబా తన మనస్సును గ్రహించి బయటకి ప్రకటించుచున్నారని తెలుసుకున్నాను. అతడు ఎంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించాడు. బాబా అందరినీ కౌగలించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూసి తన్నొక్కరినే ఏలా ఇంత కఠినముగా చూచుండెనో అతనికి తెలియకుండాను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగంలోనున్న దానితో సరిగా నుండెనని గ్రహించింది. దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించింది. బాబా కోపము మారు రూపంలోనున్న ఆశీర్వాదమే అనుకున్నాను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను. నానాసాహెబ్ చందోర్కర్
ఈ అధ్యాయంను హేమాది పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించాను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చాను. అతనితో ఘోష స్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనించాను. కానీ బాబా అతన్ని నివారించాను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నది. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకున్నాను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యంను చూచి మరల చూడగోరను. నాన్న యొక్క సాంచల్యంను చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నాన్నతో ఇట్లనను, నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలగచేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచంను సృష్టించి ఉన్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమంగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించు. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛముగా నున్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేచినప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చు. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచ్చటే నుండేది, కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నాన్నని అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ సాంచలత్వంను గూర్చి నాన్న చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చాను వివరించాను. బాబా చెప్పిన దాని భావము నాన్న ఇట్లు చెప్పదొడంగింది. మనస్సు సహజంగా సంచలమైనది. దాన్ని ఉద్రేకించినట్లు చెయ్యరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరము స్వాధీనమందుంచుకొనవలను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన సంచలత్వమును జయించవచ్చు. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలంగా వాని నడిచి సరిగా నుంచుకొని చుండవలను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యంను నిర్భయముగా చూడవచ్చును. భయం కానీ లజ్జ కానీ అవకాశం లేదు. దురాలోచనలు మనస్సు నందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరిక లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభగాను సహజముగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి ఉంచుకొనేదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనం అందించుకొని మనస్సును విషయముల వైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకం అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలను. ఇంద్రియముల నిత్య వచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదము చేరగలము. అదే మన గమ్యస్థానము. అదే మన నిజమైన యావాసం. అచ్చటి నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. పుణ్యమెంత చేసినదో షిరిడీ ధామం, బాబా పాదం సోకిన పావన తీరం. పుణ్యమెంత చేసినదో షిరిడీ గ్రామం, బాబా పాదం సోకిన పావన తీరం. భక్తుల ఆశాదీపం వెలిగిన క్షేత్రం, భక్తుల ఆశాదీపం వెలిగిన క్షేత్రం. పాపాలను తొలగించే దివ్యాలయం, పాపాలను తొలగించే దివ్యాలయం. పుణ్యమెంత చేసినదో షిరిడీ గ్రామం, బాబా పాదం సోకిన పావన తీరం. అచటి గాలులన్నీ గంధమల్లి జాలువారునంట, అచటి గాలులన్నీ గంధమల్లి జాలువారునంట. అచటి ధూళుల
ధూళులన్నీ దుష్ట జనుల దుమ్ము దులుపునంట. అచటి ధూళులన్నీ దుష్ట జనుల దుమ్ము దులుపునంట. వేప చెట్టు కాదు అదియు కల్ప వృక్షమంట. వేప చెట్టు కాదు అది కల్ప వృక్షమంట. ఇలా దిక్కులన్నీ బాబాపై వచ్చుచుండునంట. పుణ్యమెంత చేసినదో షిరిడి ధామం, బాబా పాదం సోకిన పావన తీరం. పుణ్యమెంత చేసినదో షిరిడి ధామం. రహదారులన్నీ షిరిడి వైపు పరుగులిడేనంట. రహదారులన్నీ షిరిడి వైపు పరుగులిడేనంట. జడదారికైన ఒకే దారి బాబా సన్నిధంట. జడదారికైన ఒకే దారి సాయి సన్నిధంట. గురుస్థానము కాదది సద్గురు సన్నిధానమంట. గురుస్థానము కాదది సద్గురు సన్నిధానమంట. దరి చేచు జనని దివ్యమాయి ద్వారకామయంట. పుణ్యమెంత చేసినదో షిరిడి గ్రామం, బాబా పాదం సోకిన పావన తీరం. పుణ్యమెంత చేసినదో షిరిడి ధామం.